అందరికీ నమస్తే అండి. మనం ప్రజెంట్ రాజమండ్రి దగ్గర వర్షిత డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి. అన్నని అడిగే ఒకసారి అన్న మీ డైరీ ఫామ్ పేరు లొకేషన్ సార్ చెప్పండి అన్న. ముందుగా ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు సత్యబాబు. నా డైరీ ఫామ్ పేరు వచ్చి వర్షిత డైరీ ఫామ్ అండి. ఇది వచ్చి అది అడ్రస్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామన్ గ్రామం అండి. ఈ గేదె వచ్చి ముర్రా అండి. ముర్రా అన్న. ఇది ఎన్నో లాక్టేషన్ అనేది? సెకండ్ లాక్టేషన్ అన్న. డెలివరీ అయింది అన్న? ఇది కావలేదండి. ఎన్ని రోజులు పడుతుందా ఇంకా డెలివరీకి? 4-5 days అయితే పడుతుందన్నా. ఓకే అన్న. పాల విషయానికి వస్తే ఎన్ని అవుతుంది అన్న? పూటకి 7 అండి. అంటే రోజు మీద 14 లీటర్లు అవుతుంది అన్న. అడ్డరకోట కూడా చూసుకోవచ్చండి అన్న. ఇది ఏదైనా అన్నారు ఏ చేతనా? ముర్రా అండి. ఓకే, సెకండ్ లాక్టేషన్ ముర్రా అండి. హెవీ సైజ్ అండి. గేదె కూడా చూసుకోవచ్చండి మీరు. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇంకా డెలివరీ అవడానికి అయితే వారం 7-8 రోజులు అయితే ఉందని అన్న అయితే చెప్పడం జరుగుతుందండి. అన్న మీ దగ్గర సూడు గేదెలు కొంటే ఏ విధమైన గ్యారెంటీలు ఇస్తారన్న మీరు రైతులకి? బొడ్ల మీద వచ్చినా రూమ్ కంప్లైంట్ వచ్చినా ఎన్ని రోజుల వరకు గ్యారెంటీ అన్న? 20 రోజుల వరకు. ఏం చేస్తారన్న గ్యారెంటీ అంటే ఏంటి రైతులకి? గేదెని మార్చి గేదెని వేరే గేదెని అయితే మార్చి అయితే ఇస్తారు. ట్రాన్స్పోర్ట్ కూడా మీరే పెట్టుకుంటారు. ఓకే అండి. ఇక్కడ వర్షిత డైరీ ఫామ్ లో గేదెలు కొనుగోలు చేసినట్లయితే కనుక ఏదైనా ఇబ్బంది వస్తే కనుక గేదెని మార్చి గేదెని అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ కూడా మేమే పెట్టుకుంటాం అన్న అయితే చెప్పడం జరుగుతుందండి. అన్న దీని గురించి చెప్పండి అన్న. ఎన్ని లాక్టేషన్ అన్నది? ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. ఎన్ని రోజులు అవుతుంది చెప్పండి అన్న. 12 లీటర్లు పాలు అవుతుంది అన్న. ఓకే అన్న. గేదెను కూడా చూసుకోవచ్చండి. హెవీ సైజు సెకండ్ లాక్టేషన్ అండి. ఇది మీరు అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. హెవీ సైజ్ గేదెలు అయితే మన వర్షిత డైరీ ఫామ్ లో సేల్కి అయితే ఉన్నాయండి. అన్న దీని గురించి చెప్పండి అన్న. ముర్రా అన్న. ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. 12 రోజులు అవుతుందన్న. 6 అవుతుందన్న. ఓకే అన్న. దాని గురించి చెప్పండి అన్న తర్వాత. ముర్రా అన్న. మీరు రింగ్ కూడా చూసుకోవచ్చండి. సెకండ్ లాక్టేషన్ అండి. సెకండ్ లాక్టేషన్ అన్న. ఇది పాడి గేదండి. ఎన్ని రోజులు అవుతుందన్న డెలివరీ? ఇది 10 రోజులు అవుతుందండి. 10 రోజులు అవుతుందన్న. 6 అవుతుందన్న. రోజు 12 లీటర్లు అయితే. పాడి గేదెల విషయంలో మీరు 2-3 రోజులు ఉండి అయితే పాలు అయితే చెక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు అన్న. ఓకే అన్న. మన వర్షిత డైరీ ఫామ్ లో A1 టాప్ క్వాలిటీ ముర్రా బన్నీ గేదెలు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి. మీరు పాడి గేదెల విషయానికి వస్తే 2-3 పూట్ల కూడా పాలు చెక్ చేసుకుని అయితే తీసుకోవచ్చు. అన్న దీని గురించి చెప్పండి అన్న. ముర్రా అన్న. సెకండ్ లాక్టేషన్ అన్న. 8 రోజులు అవుతుందన్న. సాయంత్రం 4:30. 8 రోజులు అవుతుందన్న డెలివరీ అయ్యి. మన వర్షిత డైరీ ఫామ్ లో గేదెలు అయితే సేల్కి అయితే ఉన్నాయండి. అన్న మా ఫామ్ లో ఎన్ని గేదెలు ఉంటాయన్నా సేల్ కి? ప్రస్తుతం అయితే 10 ఎన్ని గేదెలు 10 పాడి గేదెలు అయితే సేల్కి అయితే ఉన్నాయండి. మీరు మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి. అలాగే అన్న ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా ట్రాన్స్పోర్ట్ గురించి చెప్పండి అన్న. ఓకే అన్న. ట్రాన్స్పోర్ట్ కూడా మీరే ఇస్తారు 5 గేదెలు దాటి తీసుకుంటేనన్న. మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.